ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరీ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోని మాట్లాడుతూ, మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురి కావద్దు. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుండి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200+ స్ట్రైక్ రేటుతో పరుగులు చేయాలనుకున్నప్పుడు బ్యాటింగ్ లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్ లో ఏ దశలో అయినా సిక్స్లు కొట్టగల సామర్థ్యం వారి సొంతమన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజ సిద్ధమైన ఆట తీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు. ఇదే క్రమంలో తమ జట్టు ప్రదర్శన పైన ధోని స్పందించారు. మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం, కానీ మ్యాచ్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్, మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పడింది. బ్రేవిస్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ రేట్ చక్కగా ఉంది, కానీ మేము మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయామని ధోని వివరించారు.